రామ్ రామ్ ఫ్రెండ్స్, ఆకాశంలో ఇద్దరు తారలు 286 రోజుల తర్వాత భూమి మీదకి వచ్చారు. And splashdown, Crew 9 back on Earth. మహాకుంభ్ జరుగుతున్నప్పుడు స్పేస్లో నుంచి స్వయంగా ఒక మనిషే ఫోటో తీస్తే భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో ఉన్న తర్వాత చివరకు భూమి మీదకి తిరిగి వచ్చారు. Looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now will be assisted onto the mobility aid. మార్చ్ 18, 2025న సునీత విలియమ్స్ ఆమె సహచరుడు బుచ్ విల్మోర్ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అనే అంతరిక్ష నౌకలో ఫ్లోరిడా సముద్ర తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ప్రపంచం మొత్తం నాసా ఏర్పాటు చేసిన లైవ్ని ఎంతో కుతూహలంగా చూశారు. ఇక్కడ అరాకురా చదువుకున్న మేధావులేమో దేవుడే లేడు అని తెగ చించేసుకుంటారు. కానీ ఇంకో పక్క ఇస్రో శాస్త్రవేత్తలు, ఇస్రో చైర్మన్, వరల్డ్ ఛాంపియన్ అయిన గుకేష్, ఇప్పుడు నాసా శాస్త్రవేత్త కూడా ఐఎమ్ ఏ ప్రౌడ్ సనాతని, స్పేస్లోనూ నాతో గణపతి ఉంటాడు, అక్కడ చదవడానికి నాతోనే భగవద్గీత తీసుకెళ్లాను, ఇంక అంతకన్నా నాకేం కావాలి అని చెప్పుకొచ్చారు. ఆవిడ ధైర్యంగా చెప్పుకుంది, అంత అంతరిక్షంలో 6 నెలలు ఉన్నా నేను భయపడకపోవడానికి 2 కారణాలు. నేను అంతరిక్షంలోకి కూడా నాతో పట్టుకెళ్లినవి 2. ఒకటి వినాయక ప్రతిమ, 2 భగవద్గీత. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ 2 పట్టుకెడతాను. I really appreciate my Indian heritage and was glad I could bring part of it with me to space. Ganesh has always been in my house. Everywhere I've lived, I've had Ganesh, and so he had to come with me to space, of course, and with me. Bhagavad Gita, and this last time I brought a small copy interpretation of Upanishad with me. సో ఇది బర్నాల్ మూమెంట్ ఫర్ లిబరాండోస్ అండ్ సో కాల్డ్ నాస్తిక కమ్యూనిక్రిస్టులకు అన్నమాట. Warmest wishes for a happy Diwali to everyone celebrating the Festival of Lights today at the White House and around the world. On this day, I specifically think about my father who immigrated to the U.S. from India. He kept and shared his cultural roots by teaching us about Diwali and other Indian festivals. మనం ఈ రోజున ఇలా ఇక్కడ నిలబడగలుగుతున్నాము అంటే, దేనిని ఇట్లా పట్టుకోగలుగుతున్నాము అంటే దాని బరువును బట్టి దానికి ఒక గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్. అది స్పేస్లో ఉండదు, చాలా తక్కువ అని చెప్పొచ్చు. సో అందుకే తేలుతూ ఉంటారు అక్కడ ఏ ఐటమ్ అయినా, అందుకే దాన్ని కట్టేసి పెడతారు. సో 286 డేస్ గ్రావిటేషనల్ ఫోర్స్ లేకుండా అలా తేలుతూ కనీసం నడవకుండా ఉండి భూమి మీదకి రాగానే వెంటనే మనలా నార్మల్గా ఉండలేరు వాళ్ళు. దిగడంతోనే ఒక బరువు లాగేస్తున్నట్టు బరువుగా ఉన్న ఫీలింగ్ వచ్చింది అని చెప్పారు. ఎందుకంటే 286 డేస్ అసలు బరువు అనేది వాళ్ళకి తెలియదు కదా, తేలుతూ ఉన్నారు. ఇప్పుడు 2 నెలలకు వారు క్వారంటైన్లో ఉంచుతారు వాళ్ళని. అసలు ఏం జరిగింది? సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్ గత సంవత్సరం జూన్ 5, 2024న బోయింగ్ స్టార్ లైనర్ అనే అంతరిక్ష నౌకలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSకి వెళ్లారు. ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇది భూమి చుట్టూ తిరిగే ఒక అంతరిక్ష పరిశోధన కేంద్రం. ఇది భూమి నుండి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. గంటకు 27,600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్టేషన్ను అమెరికా, రష్యా, యూరప్, జపాన్ వంటి దేశాలు కలిసి నిర్మించుకున్నాయి. ఇక్కడ ఆస్ట్రోనాట్లు శాస్త్రీయ పరిశోధనలు చేస్తూ ఉంటారు, అంతరిక్షంలో జీవించడానికి సంబంధించిన అనుభవాలను సేకరిస్తూ ఉంటారు, పండిస్తూ ఉంటారు కూరగాయలు. ఈ ప్రయాణం కేవలం 8 రోజుల పరీక్షా మిషన్ కోసం ప్లాన్ చేశారు. కానీ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా థ్రస్టర్ లోపాలు, హీలియం లీక్లు రావడంతో వారు తిరిగి భూమికి వెళ్ళలేకపోయారు. దీంతో నాసా వారిని స్పేస్ ఎక్స్ ద్వారా తిరిగి తీసుకురావాలని నిర్ణయించింది. ట్రంప్ ఈ మిషన్ను వేగవంతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఎందుకంటే జనవరిలో చెప్పారు, తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టారు. నేను ఎలాన్ మస్క్ను మరియు స్పేస్ ఎక్స్ను 2 ధైర్యవంతులైన ఆస్ట్రోనాట్లను తీసుకురమ్మని కోరాను. వారు చాలా నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయారు. ఎలన్ త్వరలో వారిని రప్పిస్తాడు అని ఆయన రాశాడు. ఇక ఎలాన్ మస్క్ విషయానికి వస్తే ఆయన స్పేస్ ఎక్స్ కంపెనీ అధినేతగా సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్ను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. స్పేస్ ఎక్స్ యొక్క క్రూ డ్రాగన్ అనే అంతరిక్ష నౌక
16th మార్చిన ఐఎస్ఎస్కి చేరుకుంది. ఈ నౌకలో నాసా ఆస్ట్రోనాట్ నిక్ హేగ్, ఇంకా రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఉన్నారు. ఇద్దరు వెళ్ళారు, ఇంకా ఇద్దరికి ప్లేసెస్ పెట్టుకున్నారు. 2 సీట్లను సునీత ఇంకా బుచ్ కోసం రిజర్వ్ చేసుకున్నారు. మస్క్, ట్రంప్ ఆదేశాల మేరకు ఈ మిషన్ను వేగవంతం చేసి వారిని సురక్షితంగా భూమికైతే తీసుకొచ్చారు. మరి ముందే ఎందుకు ఈ పని చేయలేదు అంటే, బైడెన్ ఉద్దేశపూర్వకంగా వాళ్ళని అంతరిక్షంలో వదిలేశాడని ఫిబ్రవరిలోనే ఫాక్స్ న్యూస్తో ఇంటర్వ్యూలో మస్క్ చెప్పాడు. స్పేస్ ఎక్స్ 6 నెలల క్రితమే వారిని తీసుకురాగలిగేది, కానీ బైడెన్ అనుమతించలేదు అని. స్పేస్ ఎక్స్కి ఎలాన్ మస్క్కి క్రెడిట్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో బైడెన్ ఆలస్యం చేశారని ఆరోపించారు. అలా ప్రభుత్వం మారింది, ఇలా తీసుకొచ్చారు. రాజకీయ నాయకులు, దేశానికి సరైన నాయకులు ఉంటే ఇలాంటి మంచి పనులు జరుగుతాయని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ కావాలా? 280 రోజులు వదిలేశారు, ట్రంప్ వచ్చిన నెలలు తీసుకొచ్చేశాడు. ఒక చోటకి వెళ్ళి కొన్ని రోజులు ఇంటి నుండి దూరంగా ఉంటేనే ఇంటికి ఎప్పుడు చేరుకుంటామా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. హోమ్ స్వీట్ హోము, మన ఇంటికి వచ్చేసరి ఒక ఫీలింగ్ చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాంటిది 8 రోజులు అనుకుని 280 రోజులు చెరగని చిరునవ్వుతో, కాన్ఫిడెన్స్తో తిరిగి వచ్చారు. ఇది మానవ అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయి. సునీత గారి ఈ ప్రయాణం ఎందరికో గర్వకారణమవుతుంది, ముఖ్యంగా మహిళలకు. జై భారత్, జై హింద్.